నేను యాక్చువల్గా ఈ స్కూల్లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. 8th క్లాస్లో జాయిన్ అయ్యావా? వీళ్ళంతా 7th నుంచే వాళ్ళ ఫౌండేషన్ పడిపోయింది అంటున్నారు. నేను ముందు ప్రీవియస్ స్కూల్లో కూడా నాకు NMMS ఎగ్జామినేషన్ గురించి తెలిసింది. ఓకే. అది తెలుసుకొని ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అయితే మాకు 7th సిలబస్ మొత్తము 8th క్లాస్లో కొంచెం లాస్ట్ మర్చిపోకుండా ఉండడానికి కొంచెం బేసిక్స్ చెప్పేవారు. అవిటి బేస్డ్ NMMS ఉంటుంది అని చెప్తే నేను మా టీచర్స్ని సార్స్ని అడిగితే ఇది NMMS ఇట్లా ఉంటుందని దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని బట్టి నేను రాయాలనుకున్నాను. సో దాని మీద హార్డ్ వర్క్ చేశాను. ఇప్పుడు దాన్ని సాధించాను. సూపర్. ఇంతకుముందు ఏ స్కూల్లో చదువుకున్నావు? ప్రీవియస్ స్కూల్ సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్. ఓకే. అక్కడ నుంచి ఇటు రావడానికి కారణం? NMMS. ఓన్లీ ఈ ఎగ్జామ్ అని కాదు, ఇది ఒక బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు. బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు. ఎందుకని అనిపించింది నీకు? ఎవరు చెప్పారు ఈ స్కూల్ బెస్ట్ అని చెప్పి? మా రిలేటివ్స్ అండ్ సిస్టర్స్ ఇందులో చదివే వాళ్ళు ఇప్పుడు ఒక బెస్ట్ పొజిషన్లో ఉన్నారు. మరి నీకు వచ్చిన తర్వాత నీకు బెస్ట్ అనిపించిందా, బెటర్ అనిపించిందా ఈ స్కూల్? బెస్ట్ అనిపించింది. బెస్ట్ అనిపించిందా? అంటే ఏమేమి చూసి నీకు బెస్ట్ అనిపించింది? ఒక ఎగ్జామ్, ఇందులో మెరిట్, స్కాలర్షిప్, ఇదే కాకుండా ఇంకా ఏం యాక్టివిటీస్ చూసి ఇంతకుముందు స్కూల్తో పోలిస్తే ఇక్కడ చాలా బాగుంది అనిపించింది? బేసిక్గా అన్ని స్కూల్స్లలో స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ స్టడీస్తో పాటు అన్ని రంగాలలో కూడా అన్నిటికీ బెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇందులో బాగా ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి, NCC ఉంది, ఇంకా గేమ్స్ ఉన్నాయి, ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్, ఇలా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మేము. ఇందులో కాకుండా ఇంకా ఎలాంటి యాక్టివిటీస్లో నువ్వు పాల్పంచుకుంటావు? అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ రావడానికి ట్రై చేస్తాను. వస్తావా మరి? వచ్చాను కూడా. అకాడమిక్స్లో ఏ విధంగా ఉన్నావు? ఎప్పుడు ర్యాంకర్నే. ఏ ర్యాంక్ వస్తుంటుంది? ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. థర్డ్ వచ్చినప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళడానికి విపరీతంగా పోరాడతావు కదా? అవును. నేను చూస్తే అనిపిస్తోంది. స్కాలర్షిప్ వచ్చిన తర్వాత ఏమన్నారు మీ పేరెంట్స్ మరి? వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నీకు వస్తుంది, నువ్వు తెచ్చుకోగలవని. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టడానికి మా టీచర్స్ ఇంకా వీళ్ళ అడ్వైస్ వాళ్ళ మా మీద ఇంత హార్డ్ వర్క్ చేశారు. దాన్ని నిలబెట్టడం కోసం మా స్కూల్కి పేరు తేవడానికి మేము చాలా కష్టపడ్డాము. ఇప్పుడు దాన్ని సాధించాము. స్కూల్కి పేరు తీసుకురావాలి, ఊరికి పేరు తీసుకురావడం ఎంత ముఖ్యం అంట? ఇప్పుడు మనము స్కూల్కి, పేరెంట్స్కి, అందరికీ మనము బెస్ట్ అనిపించాలి. అది బెస్ట్ అనిపించాలంటే మనం ఏంటో మనం ప్రూవ్ చేయాలి. దాన్ని ప్రూవ్ చేయాలంటే మనకి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ప్రతి దాన్ని ఉపయోగించి మన గురించి మనం చెప్పాలి. నేను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అంటే ఇవేనా? ఎగ్జామ్స్లో మనం రిజల్ట్ తెచ్చుకొని ఆ పేరు నిలబెట్టడమేనా, లేదంటే ఇంకా ఏమైనా ఉంటాయా? ఇంకా మన గోల్స్ని సాధించాలి, మన అంబిషన్స్ని ఇవన్నిటిని సాధించి వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకురావాలి. నీ గోల్ ఏంటి? ఐఏఎస్ దిశగా వెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటి నుంచే ఎప్పుడైనా వాటికి సంబంధించి ఏముంటాయి, ఏంటి అసలు పోర్షన్ ఏంటి, అవన్నీ చూస్తుంటావా? మా ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. సివిల్ సాధించిన వాళ్ళందరినీ మేము తీసుకొస్తూ ఉంటాం ఇక్కడికి. చూసేదాన్ని. చూసావా? ఓకే. ఇన్స్పైర్ అవుతూ ఉంటావా వాళ్ళని చూసి? వాళ్ళని చూసి మనం కూడా మోటివేషన్ తెచ్చుకొని ఇన్స్పైర్ అయ్యి దాని మీద హార్డ్ వర్క్ చేసేదాన్ని కొంచెం. ఇప్పుడు స్కాలర్షిప్ మరి అమౌంట్ వస్తుంది కదా, ఈ అమౌంట్ అంతా ఏం చేస్తారు, ఏం చేయాలని నీ ఆలోచన? ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం. అంటే ఈ ఎడ్యుకేషన్లో ఆ వచ్చిన అమౌంట్ అంతా కూడా యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే. ఇంకా మీ పేరెంట్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీ నుంచి మీకు ఏ విధమైన సపోర్ట్ ఉంది? నువ్వైతే జమ్లా కనబడుతున్నావు, అయితే ఫస్ట్, సెకండ్ లేదంటే థర్డ్ ర్యాంక్, అంతకు మించి కిందికి పోయే అసలు ఛాన్సే లేదు. ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి నాకు పూర్తి సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మమ్మీ టీచర్ కాబట్టి అన్నీ చెప్తుంది, నువ్వు ఇది చదవాలా, దీంట్లో ఉన్నావు కదా, నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ పెట్టు, ఇంకా నువ్వు బాగా సాధించగలవు అని బాగా సపోర్ట్ చేసేవారు. వాళ్ళు కూడా నన్ను బాగా మోటివేట్ చేసేవారు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివైనా, నీకు సిబ్లింగ్ ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారు. నీకు చెల్లి ఉంది. ఓకే. ఏం చదువుతాను తను? థర్డ్ క్లాస్. తను ఫస్ట్, సెకండ్ ర్యాంక్లోనే ఉంటుందా? చదువుతుంది, బాగానే చదువుతుంది. నువ్వు తీసుకురావాలి తనని. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.